Third normal form summary definitions. A relation is in 3NF if every non-prime attribute is non-transitive dependent on every and every candidate key. Definition 2. A relation in 3NF is no non-prime attribute if the transitively dependent on any candidate key. Definition 3. A relation in 3 R in 3NF is no functional dependency on the form. No super key is functionally dependent on non-prime attribute. ఇప్పుడు ఒక సూపర్ కీ కానిది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండెంట్ అయి ఉండకూడదు. అంటే ఫంక్షన్ సూపర్ కీ కానిది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్కి డిపెండ్ అయి ఉండకూడదు. థర్డ్ మోడల్ ఫైన్ నాట్ ఏ సూపర్ కీ నో ప్రైమ్ అట్రిబ్యూట్. 3NF వైలేషన్స్ ఏవేవంటే ఇక్కడ బాక్స్లో కనపడిన ప్రతిదీ వైలేషన్ అనమాట. అవేం ఫార్ములాస్ కాదు, వైలేషన్స్. నాన్ ప్రైమ్కి డిపెండ్ అయ్యిండు, నాన్ ప్రైమ్ అయ్యి ఉండి నాన్ ప్రైమ్కి ఫంక్షనల్ డిపెండెన్సీలు ఉండకూడదు. ఇప్పుడు ఏబిసిడిఈ ఉన్నాయి. ఏ ఒక్కటి క్యాండిడేట్కి లేదా ప్రైమ్కి. సో బి ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ సి, అది తప్పు. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్కి. ఇప్పుడు ఏబి అనేది క్యాండిడేట్కి అనుకో, బి అనేది ప్రాపర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్కి. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ బి అనేది ప్రైమ్, సి అనేది నాన్ ప్రైమ్. బి గివ్స్ సి, అది నాన్ ప్రైమ్ అనుకో, అది సెకండ్ది. థర్డ్ది ఏంటంటే ప్రైమ్ ప్లస్ నాన్ ప్రైమ్ మస్ట్ నాట్ బి ఏ సూపర్ కీ. నాన్ ప్రైమ్ అంటే మస్ట్ నాట్ బి ఏ సూపర్ కీ. గివ్స్ నాన్ ప్రైమ్. ప్రైమ్ అయి ఉండి మళ్ళీ నాన్ ప్రైమ్ కలిసి నాన్ ప్రైమ్ని ఇవ్వకూడదు. ప్రైమ్ అంటే అన్నీ ఇస్తాయి కదా. ప్రైమ్ అంటే ప్రైమరీ క్యాండిడేట్కి అంటే ఏబి క్యాండిడేట్కి. సో ఏ ఒక్కటి ప్రైమే. అండ్ ఏ ప్లస్ నాన్ ప్రైమ్ సి అనే ఏబి ఒకటి ప్రైమ్ అనుకుందాం, సి అనేది నాన్ ప్రైమ్ అనుకుందాం. ఇప్పుడు ఏ ప్రైమ్ కదా, ఏబి మొత్తం ప్రైమ్ అన్నాను కాబట్టి దాని నుంచి ఉత్త ఏ తీసుకుంటే అది ప్రైమ్ కదా. ఏ ప్లస్ సి విచ్ ఇస్ నాన్ ప్రైమ్ గివ్స్ నాన్ ప్రైమ్ డి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ వైలేషన్. ఓకే. 3NF. A relation R is in 2NF if no non-prime attribute is partially dependent on any candidate key. A relation R is in a 3NF if no non-prime attribute is transitive dependent on any candidate key. A relation R is in a 3NF if every non-prime attribute is non-transitively dependent on every candidate key. Violation of 3NF. Some CK transitively dependent on some non-prime attribute. It takes lot of time to prove this way. ఇప్పుడు ఒక క్యాండిడేట్ కీ తీసుకుందాం. సమ్ పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ ట్రాన్సిటివ్లీ డిపెండెంట్ ఆన్ సమ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. అంటే ఇప్పుడు ఏ బి రెండు ప్రైమ్ అనుకుందాం. ఏ గివ్స్ బి అనేది ఉందనుకుందాం. సో ఏ నుంచి బి వచ్చింది, అది ప్రైమే ఇది ప్రైమే. ఓకే. బి నుంచి సి వచ్చింది అనుకో, సి వచ్చేసి నాన్ ప్రైమ్ అనుకుందాం. ఇది ట్రాన్సిటివ్గా బి వచ్చేసి సిని ఇస్తుంది, సో ఏ వచ్చేసి బిని ఇస్తుంది, బి వచ్చేసి సి ఇస్తుంది. సో ట్రాన్సిటివ్లీగా ఉండేదాన్ని ఇలా ప్రూవ్ చేయడానికి 3NF వైలేషన్ని చాలా టైం పడుతుంది. బట్ నాట్ ఏ సూపర్ కీ. సూపర్ కీ కాని ఒక దాన్ని తీసుకొని అది నాన్ ప్రైమ్ని డిఫైన్ చేస్తుంది అనుకో, అప్పుడు అది 3NF వైలేషన్ అని ఈజీగా కనుక్కోవచ్చు. ప్రూఫ్. ఆల్ఫా నాట్ ఏ సూపర్ కీ. ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఇఫ్ ఆల్ఫా డిఫైన్స్ ఏ, దెన్ candidate key defines alpha defines a. Reason. No, not a super key gives non-prime attribute problem. Non-prime A gives non-prime B is a problem to 3NF, never a problem. ఒక నాన్ ప్రైమ్ వచ్చేసి ప్రైమ్ని ఇవ్వడం మనకు ప్రాబ్లమా? కాదు. 3NFలో ఇది ప్రాబ్లం కాదు. నెవర్ పాసిబుల్ నాట్ ఏ ప్రాబ్లం కాదురా, నెవర్ పాసిబుల్. ఏ నాన్ ప్రైమ్ వచ్చేసి ప్రైమ్ని డిఫైన్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఏ నాన్ ప్రైమ్ కెనాట్ డిఫైన్ ఏ ప్రైమ్. ఓకే. అండ్ రీజన్. నాన్ ప్రైమ్ కెనాట్ డిఫైన్ నాన్ ప్రైమ్ డిఫైనింగ్ ఏ నాన్ ప్రైమ్. ఈ ఒక్క పేజ్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నాన్ ప్రైమ్ డిఫైన్స్ ఏ నాన్ ప్రైమ్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ టు 3NF. ఎస్, నాన్ ప్రైమ్ అయ్యి ఉండి నాన్ ప్రైమ్ని డిఫైన్ చేయడం ప్రాబ్లం 3NFలో. రీజన్ 2. దే ఆర్ ట్రాన్సిటివ్లీ డిపెండెన్స్. క్యాండిడేట్ కీ వచ్చేసి నాన్ ప్రైమ్ని ఇచ్చింది, నాన్ ప్రైమ్ ఏ, నాన్ ప్రైమ్ బి. క్యాండిడేట్ కీ ఏని ఇచ్చింది, ఏ వచ్చేసి నాట్ డిఫైనింగ్ క్యాండిడేట్ కీ, బట్ ఏ ఈజ్ డిఫైనింగ్ బి. క్యాండిడేట్ కీ ట్రాన్సిటివ్లీ నాన్ ప్రైమ్ బిని డిఫైన్ చేస్తుందని అర్థం.
హియర్ ఆర్ ఆఫ్ ఏబిసిడి రిలేషన్, ఇది మొత్తం గ్రీన్ పెన్తో ఉంది అంటే ఇది ఇంపార్టెంట్ అని అర్థం. ఏ వచ్చేసి సిని డిఫైన్ చేస్తుంది, బి ఏని, ఏడిని, డిడిసిని. ఇక్కడ ఏ క్లోజర్ వచ్చేసి ఏసిడి, బట్ బి క్లోజర్ వచ్చేసి ఏబిసిడి. బి వచ్చేసి క్యాండిడేట్ కీ అనమాట. ఇప్పుడు ఒకటి సింగిల్గా అన్నిటిని డిఫైన్ చేస్తుంది అంటే అది బై డిఫాల్ట్గా 2NFలో ఉన్నట్టే, ఎక్కువ చెక్ చేయక్కర్లా. తర్వాత బి ప్రైమ్, బి వచ్చేసి ఏం డిఫైన్ చేసింది, అది నాన్ ప్రైమ్. ఏ క్లోజర్లో వచ్చేసి ఏసిడి ఉన్నాయి, బి ఈజ్ నాట్ దేర్, సో నాట్ ఏ ప్రైమ్. ఓకే, నాట్ ఇన్ 3NF. ఇప్పుడు 3NF నో సూపర్ కీ. CK gives a non-prime, non-prime gives a non-prime, that's the problem. Super key defining a non-prime, B defining a which is non-prime, and A defining C which is a non-prime. So it is not in 3NF violation ఉంది. B వచ్చేసి క్యాండిడేట్ కీ, B వచ్చేసి ఏని ఇచ్చింది, ఏ వచ్చేసి క్యాండిడేట్ కీ కాదనమాట. ఎందుకంటే ఏ క్లోజర్లో ACD ఉన్నాయి, B లేదు, సో అది నాన్ ప్రైమ్ అనమాట. సో మళ్ళీ ఏ వచ్చేసి సిని ఇచ్చింది విచ్ ఈజ్ ఏ నాన్ ప్రైమ్. సి క్లోజర్ చూసుకో, ఏముండదు సి తప్ప. సో సి ఈజ్ ఆల్సో నాన్ ప్రైమ్. సో ఏ బి విచ్ ఈజ్ ఏ ప్రైమ్ గివింగ్ ఏ విచ్ ఈజ్ ఏ నాన్ ప్రైమ్, అండ్ ఏ గివింగ్ ఏ సి విచ్ ఈజ్ ఏ నాన్ ప్రైమ్. సో ఇట్ ఈస్ 3NF. మనం దీన్ని ప్రూవ్ చేయడం ద్వారా ఒక నాన్ సూపర్కి నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ని ఇస్తుంది అని ప్రూవ్ చేసినట్టు. అండ్ ఓకే, ఇక్కడ నెక్స్ట్ది సిడిఏ ఏబిసి. ఏబి క్లోజర్ తీసుకుంటే ఏబిసిడి. సో ఏబి వచ్చేసి ప్రైమ్ కీ అనమాట. సో ఏబి రెండు వచ్చేసి ప్రైమ్, సిడి నాన్ ప్రైమ్. కాబట్టి ఏ గివ్స్ నథింగ్, బి గివ్స్ నథింగ్. సో ఏబి గివ్స్ ఏ సి విచ్ ఈస్ ఏ నాన్ ప్రైమ్, అండ్ సి గివ్స్ ఏ డి which is also a non-prime. So it's violating 3NF rule. Candidate key I did wrong. List of all candidate keys ఏంటి అంటే ABDC. ఇక్కడ నాకు తొందర ఎక్కువైంది. అన్ని క్యాండిడేట్ కీస్ని కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఏబి క్లోజర్ కనుక్కున్నాం. ఏబి క్లోజర్ చేస్తే ఏబి, ఆ తర్వాత సిడి క్లోజర్ తీస్తే సిడిఏ వస్తుంది. సిడిఏ తెలిస్తే బి తెలుస్తుందా లేదా, సిడి అనేది క్యాండిడేట్ కీ కాదు. తర్వాత బీడీ తెలిస్తే ఏ తెలుస్తుంది, ఏ తెలిస్తే సి, ఏబి తెలిస్తే సి తెలుస్తుంది. సో బీడీ కూడా క్యాండిడేట్ కీ. మళ్ళీ బి తెలుసా, లెఫ్ట్ సైడ్ బి రాలేదు, సో బి క్యాండిడేట్ కీస్లో బి ఖచ్చితంగా ఉండాల్సిందే. దీని మీద సపరేట్గా వీడియో, ఈ 46 పేజ్కి సపరేట్గా వీడియో. తర్వాత బి తెలిస్తే, సో రైట్ సైడ్ బి అనే క్యాండిడేట్ కీ ఖచ్చితంగా ఉండాలి. రైట్ సైడ్ బి లేదు కాబట్టి బి అనేది క్యాండిడేట్ కీలో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఏబి, బీడీ, బీసీ 3 క్యాండిడేట్ కీస్ అవుతాయి. అన్ని క్యాండిడేట్ కీస్ అయినందుకు ఇక్కడ అసలు వైలేషనే రాదు. ఆల్ ఆర్ క్యాండిడేట్ కీస్. సో బీసీ ఈజ్ ఏ ప్రాబ్లమ్. I can see the possibility of BC here. AB, BC, BD, all ABCD are came. So no non-prime. So ఇక్కడ నాన్ ప్రైమ్ లేదు. యూ కెన్ సే నాన్ ప్రైమ్ ఓన్లీ వెన్ యూ విల్ గెట్ ఆల్ ప్రైమ్స్. మనం నాన్ ప్రైమ్స్ ఏవో కనుక్కోవాలి అంటే మనకు అన్ని ప్రైమ్స్ తెలియాలి. దాని తర్వాత బీసీ గివ్స్ టు సి, ఏబీ గివ్స్ టు డి, ఏసీ గివ్స్ టు బి, ఏడీ గివ్స్ టు ఏ. రైట్ సైడ్ అన్నీ ఉన్నాయి, సో మనం అది చెప్పలేం. రైట్ సైడ్ ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ కావాలి అన్నట్టు. అండ్ ఇక్కడ ఏబీ క్లోజర్ తీసుకుంటే డి, ఏబిడి, సి లేకుండా సి కనుక్కోలేం. సో ఏసీ క్లోజర్ తీసుకుంటే ఏసీబి, ఏబి తెలిస్తే డి. సో ఏసీ వచ్చేసి ప్రైమరీ కీ అనమాట. తర్వాత ఏబిసి, ఏబి, తర్వాత సి ఉంటే మొత్తం అనేది తెలుస్తుంది. సో ఏబిసి కూడా క్యాండిడేట్ కీనే. తర్వాత బీడీసీ కూడా క్యాండిడేట్ కీనే. అన్ని క్యాండిడేట్ కీస్ వచ్చినాయి కాబట్టి ఇది బై డిఫాల్ట్ 3NFలో ఉన్నట్టే, అసలు నాన్ ప్రైమే లేదు కాబట్టి. ఇప్పుడు ఏడిసి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సి లేదు, సో సి ఖచ్చితంగా ఉండాలి క్యాండిడేట్ కీలో. సో సి క్లోజర్ వస్తే సి తెలిస్తే ఏ తెలుస్తుంది, ఏసీ తెలిస్తే డి తెలుస్తుంది,
డి తెలిస్తే బి వస్తుంది. సో సి ఈజ్ ఏ ప్రైమ్ కీ అనమాట. సో బై ఒక సింగిల్ లెంత్ ఉండే క్యాండిడేట్ కీ ఉన్నందుకు బై డిఫాల్ట్ ఇది 2NFలో ఉన్నట్టే. సో సి 3NFలో ఉందా లేదా అనేది అంటే ఏ నాన్ ప్రైమా కాదా కనుక్కోవాలి. ఏ తెలిస్తే డి తెలుస్తుంది, ఏ డి తెలిస్తే బి తెలుస్తుంది. సో సి ఏ సింగిల్గా వచ్చేసి నాన్ సి క్లోజర్ తెలుస్తుంది, సింగిల్ క్యాండిడేట్ 2NF ఉన్నట్టు. సి తెలిస్తే డి గివ్స్ బి, సి గివ్స్ డి, డి డజంట్ గివ్ సి. డి వచ్చేసి సిని ఇవ్వదు. సో డి వచ్చేసి నాన్ ప్రైమ్ వచ్చేసి ప్రైమ్ అయిన సిని ఇవ్వదు. అదొక ఈ మెథడ్ ప్రకారం చూడు. ఇది నాన్ ప్రైమ్ వచ్చేసి డిని ఇవ్వ, ఇక్కడ డి వచ్చేసి నాన్ ప్రైమ్ వచ్చేసి సి అనే దాన్ని ఇవ్వదు. చూడు, నాన్ ప్రైమ్స్ ఎప్పుడు సిని ఇవ్వవు, సి అయిన క్యాండిడేట్కిని ఇవ్వవు. అండ్ డి గివ్స్ బి, ఇది ట్రాన్సిటివ్. సో ఇది 3NFలో లేదు. అండ్ ఇక్కడ ఏబిసి, సి అనేది క్యాండిడేట్కి అండ్ సి నుంచి ఏ వచ్చింది విచ్ ఈజ్ ఎ నాన్ ప్రైమ్, అండ్ ఏ నుంచి డి వచ్చింది విచ్ ఈజ్ ఎ నాన్ ప్రైమ్. సో ఇది 3NFలో లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ బీడి ఉంది కదా, రైట్ సైడ్ అన్నీ ఉన్నాయి. సో ఏబి క్లోజర్ తీసుకుంటే బీడి ఉంటే సి వస్తుంది. సో ఏబి క్యాండిడేట్కి, బీడి క్యాండిడేట్కి, ఏసి క్యాండిడేట్కి, ఇవి రెండింటికి కూడా ఆలోచిస్తే వస్తాయి. సో అన్ని ప్రైమ్సే కాబట్టి నాన్ ప్రైమ్. అండ్ తర్వాత దీనిలో చూస్తే ఏబి గివ్స్ రైజ్ టు సి క్యాండిడేట్కి, బి అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బి లేదు కాబట్టి బి క్లోజర్ తీసుకోవాలి. బి తెలిస్తే బీసీ తెలుస్తుంది, అంతే. బీసీ తెలిస్తే ఇంకేం రాదు. సో ఇంకొకటి ఎలిమెంట్ కావాలి, బీసీ బీడి. ఇది 2NFలోనే లేదు. 2NFలో ఎందుకు లేదంటే ప్రైమరీ కీ వచ్చేసి ఏబిడి అనేది ప్రైమరీ కీ అనుకుందాం. ఏబిడి అనేది ప్రైమరీ కీ. సో పార్షియల్గా బి ఒక్కటి సిని తీసుకుంది. సో ఇట్స్ నాట్ ఇన్ 2NF. ఇంకొంచెం ఎక్కువసేపు ఉండి ఇక్కడ అవన్నీ క్యాండిడేట్ కీస్ కనుక్కొని చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఏబిసి, ఏబిడిసి. సరే, ఇక్కడ ఉన్న దానిలో ఏబి క్లోజర్ కనుక్కుంటే ఏబిసి. సో ఏబి వచ్చేసి ప్రైమ్ అనమాట. ఏబి గివ్స్ సి విచ్ ఈస్ నాన్ ప్రైమ్ అండ్ సి నథింగ్. ఓకే, ఇట్స్ 2NF బట్ నాట్ ఏ సూపర్ కీ. ఏసీ వచ్చేసి సూపర్ కీ కాదు, కానీ ఏడిసి అవుతుంది. ఏడిసి అండ్ బీని కనుక్కోగలమా? లేదు. సో బీ కావాల్సింది. ఏసీ వచ్చేసి నాట్ ఏ సూపర్ కీ. ఏసీ రెండు కలిపి పెడితే నాట్ ఏ సూపర్ కీ. బట్ ఏబి వచ్చేసి సూపర్ కీ, ఏ అండ్ బి. ఏసీ వచ్చేసి నాట్ ఏ సూపర్ కీ గివింగ్ నాన్ ప్రైమ్ డి. ఇది ఉన్న జస్ట్ ఒక నాన్ ప్రైమ్, ఇంకో నాన్ ప్రైమ్ నాట్ సూపర్ కీ నాన్ ప్రైమ్ని డిఫైన్ చేస్తే అది నాట్ ఇన్ 3NF. సో ఇట్లా చెప్పేయచ్చు. ఈ పాయింట్ చెప్తే ఇది 48th పేజీలో గుర్తుపెట్టుకో. ఏబిడిసి, ఏబి, ఏబిసి, బిఏ. ఓకే, ఇలా ఉంది. ఏబిడి వచ్చేసి ప్రైమ్ అనమాట, సి వచ్చేసి నాన్ ప్రైమ్. ఏబి వచ్చేసి ఏ విచ్ ఇస్ ఏ ప్రైమ్ గివింగ్ ఏ నాన్ ప్రైమ్ బి. ఓకే, బి కూడా ప్రైమే. దెన్ బి విచ్ ఈస్ గివింగ్ ఏ సి విచ్ ఈస్ నాట్ ప్రైమ్. సో ఇట్స్ నాట్ ఇన్ 3NF. 2NFలో లేదు, ఎందుకంటే ఇక్కడ ఏబిడి వచ్చేసి ప్రైమరీ కీ, ఏబి వచ్చేస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రైమరీ కీ గివింగ్ పార్షియల్ ప్రైమరీ కీ. అంటే ఏ తెలిస్తే బి తెలుస్తుంది, అండ్ బి తెలిస్తే సి తెలుస్తుంది, సి తెలిస్తే డి అని ఏడి అండ్ బీడి ఆర్ ప్రైమ్. ఓకే, బి తెలిస్తే ఏ తెలుస్తుంది. సో ఏడి అండ్ బీడి వచ్చేసి ప్రైమ్ అనమాట. పార్షియల్గా ఏ ఒక్కటి బి విచ్ ఈస్ ఏ ప్రైమ్. ఓకే, నో ప్రాబ్లం. అండ్ డి ఏ వచ్చేసి బి, అది ప్రైమ్, ప్రాబ్లం లేదు.
అండ్ డి వచ్చేసి పార్షియల్గా ఏమి అవునరా నిజంగా ఇది ఎందుకు 2NF ఎంత ఉందో నాకు తెలియట్లేదు. ఓకే 3NF 54 వరకు కంటిన్యూ అవ్వాలా. And in 3NF we have a transitive dependencies. Yes, E of R of A B C D. AB వచ్చేసి CD, ఐ మీన్ AB CDని డిఫర్ చేస్తే CD ABని డిఫర్ చేస్తాయి. నో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. AB క్లోజర్ ACD క్లోజర్ ACD AB. సో ఇక్కడ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్సే లేవు. ఏ కూడా ప్రైమే, సి కూడా ప్రైమే. సో ఏ గివ్స్ చూసి అదేం ప్రాబ్లం కాదు. ఐ మీన్ ఇక్కడ ఏబి క్లోజర్ ఏబి కాదు ఇక్కడ ప్రైమరీకి. ఏ తెలిస్తే సి తెలుస్తుంది, సి తెలుస్తుంది ఏసీ. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఏబి ఉంటే సి తెలుసు, అండ్ ఏ వచ్చేసి ఏబిని ఇవ్వలేదు. అండ్ ఏబి తెలిస్తే ఏ తెలుస్తుంది, ఏ తెలిస్తే సి వస్తుంది. ఇది ట్రాన్సిటివ్ ఫంక్షన్ అండి. చెక్ ట్రాన్సిటివ్. ఏబి క్యాండిడేట్ కీ, ట్రాన్సిటివ్లీ సి విచ్ ఈజ్ ఎ ప్రైమ్. So no problem. True or false? In 3NF, a non-prime attribute can be transitively determined by a candidate key. Candidate key giving a partial candidate key and giving a non-prime. False. 3NF, a non-prime attribute which can be by a candidate key. ఇది false అనమాట. 3NFకి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండొచ్చు. ఎలాంటివంటే ఎలాంటివి చూడు. ఇప్పుడు ఏబి అండ్ సి, ఏబి గివ్స్ సిడి అండ్ సిడి గివ్స్ ఏబి అండ్ ఏ గివ్స్ సి. ఇది ట్రాన్సిటివ్ డిపెండెన్సీని ప్రూవ్ చేస్తుంది. అంటే ఏబి వచ్చేసి ఏని ఇస్తాయి, ఏ వచ్చేసి సిని ఇస్తుంది. ఇది ట్రాన్సిటివ్ డిపెండెన్సీయే. అంటే 3NFలో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఏ వైలేషన్ లేదు. ఇక్కడ 3NF ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ కెన్ బీ డిటర్మైన్డ్ బై ఏ క్యాండిడేట్ కీ. సి ఫాల్స్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ క్యాండిడేట్ కీ నుంచి డిటర్మైన్డ్ అవుతుంది 3NFలో. అది ఫాల్స్ అంట. క్యాండిడేట్ కీ నుంచి పార్షియల్ క్యాండిడేట్ కీ నుంచి ఆ పార్షియల్ క్యాండిడేట్ కీ నుంచి నాన్ ప్రైమ్ రావడం 3NFలో అలౌడే అంటే ఫాల్స్ కాదు. ఇన్ 3NF ప్రైమ్ అట్రిబ్యూట్ కెన్ బి ట్రాన్సిటివ్లీ డిటర్మైన్డ్ బై ఏ క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీ నుంచి పార్షియల్ క్యాండిడేట్ కీ రావాలా, పార్షియల్ క్యాండిడేట్ నుంచి ప్రైమ్ రావాలా, అది ట్రూ. ఆ పైన ఉన్న దానిలో చూడు. ఇప్పుడు క్యాండిడేట్కి ఏబి అనేది క్యాండిడేట్కి, దాని నుంచి పార్షియల్ క్యాండిడేట్కి ఏ విచ్ ఈస్ నాట్ గివింగ్ ఏబి. ఓకే, ఏ తెలిస్తే ఏబి తెలియదు. ఏబి వల్ల ఏ తెలుస్తుంది విచ్ ఈజ్ ఏ నాన్ ప్రైమ్. నాట్ ఏ ఇట్స్ పార్షియల్ క్యాండిడేట్కి, నాన్ ప్రైమ్ కాదు పార్షియల్ క్యాండిడేట్కి. అండ్ దాని నుంచి నాన్ ప్రైమ్ ప్రైమ్ అయిన సి తెలుస్తుంది, అది అలౌడే. కానీ నాన్ ప్రైమ్ అనేది తెలియకూడదు. లైక్ పైన ఉంది చూడు, క్యాండిడేట్ కీ గివ్స్ నాన్ పార్షియల్ కీ అండ్ పార్షియల్ క్యాండిడేట్ కీ గివ్స్ నాన్ ప్రైమ్ విచ్ ఈస్ ఫాల్స్. ఇది కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ 3NF ఏ నాన్ ప్రైమ్ కెన్ బి డిటర్మైన్డ్ బై అనదర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఒక నాన్ ప్రైమ్ వచ్చేసి ఇంకో నాన్ ప్రైమ్ డిటర్మైన్ చేయడం 3NFలో అసలు కుదరదు, నాట్ అలౌడ్, ఇట్స్ ఫాల్స్. In 3NF no non-prime can be transitively determined by any candidate key. Yes. If relation is in 3NF then it is in 2NF also. ఓకే, మనం ఖచ్చితంగా 3NFలో ఉందంటే 2NFలో ఉన్నట్టు కూడా. 2NF వైలేషన్స్ ఏంది? ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ గివింగ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, అది వైలేషన్ 2NFలో. ప్రాపర్ సెట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ కీ అంటే అది నాట్ ఏ సూపర్ కీ. సబ్సెట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ కీ, ఇప్పుడు క్యాండిడేట్ కీ అంటే కంప్లీట్గా ఉన్నట్టు, దాని నుంచి సబ్సెట్ చేస్తే అది నాట్ ఏ సూపర్ కీ. ఓకే, అది గుర్తుపెట్టుకో. అండ్ గివ్సింగ్ ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్, ఇది వైలేషన్ 2NFకి. అండ్ మొత్తాన్ని చూస్తే నాట్ ఏ సూపర్ కీ గివింగ్ ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, ఇది 3NF వైలేషన్. 2NF వైలేషన్ ఏంటంటే లోపల ఉన్న సర్కిల్స్ మాత్రం చూడు. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్కి గివింగ్ ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, అది 2NF. బయటికి వస్తే ఆ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్కి మనం నాట్ ఏ సూపర్ కీ అని చూసుకోవచ్చు. నాట్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ కీయే కాకుండా మొత్తం నాట్ ఏ సూపర్ కీ అనే ప్రతిదీ గివింగ్ ఏ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్, ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ 3NF. అండ్ ఇఫ్ 2NF వైలేషన్ ఉంది అంటే 3NF వైలేషన్ కూడా ఉంది. సో 3NFలో ఉంటే 2NF అన్నట్టే. అండ్ ఇక్కడ వచ్చేసి B gives to C, A gives ACD and ABD gives C and ACD gives A. A క్యాండిడేట్కి, C క్యాండిడేట్కి,
ఓకే. ఇక్కడ ఏబి వచ్చేసి క్యాండిడేట్ కీ, బి క్లోజర్ ఇక్కడ రైట్ సైడ్ బి లేదు కాబట్టి బి క్లోజర్ బి ఉండాలి క్యాండిడేట్ కీలో. ఓకే, బి తెలిస్తే సి తెలిసినట్టే, బీసీ తెలిస్తే ఏమైనా తెలిసినట్టే లేదు. సో మనకి ఏ కావాలి, ఏది బి తెలిస్తే ఏబిసి తెలిసినట్టే, ఏసీ తెలిస్తే డి తెలిసినట్టు. సో ఏబి వచ్చేసి ప్రైమ్ అనమాట. అండ్ ఇంకేమన్నా ప్రైమ్ ఉన్నాయా అని కనుక్కోవాలి. బీడీ తెలిస్తే సి తెలుస్తుంది. ఇంకా ఏం చేసినా ప్రైమ్స్ ఇంకేం ప్రైమ్ లేవు, ఏబి ఒకటే ప్రైమ్. ఏ నుంచి ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి తీసినాం విచ్ ఈస్ నాట్ ఏ సూపర్ కీ. బి నుంచి సి వచ్చింది, ఇది వైలేషన్. సో ఇట్స్ నాట్ ఇన్ 3NF. బి నాట్ ఏ సూపర్ కీ, బి నుంచి నాన్ ప్రైమ్ సి వచ్చింది, సో ఇట్ ఈస్ నాట్ ఇన్ 3NF. బి డిటర్మైన్ నాన్ ప్రైమ్ ఇన్ సి, నాట్ ఇన్ 2NF ఆల్సో. ఇప్పుడు ఏబి వచ్చేసి క్యాండిడేట్ కీ. సో ప్రాపర్ సెట్ ఆఫ్ ఎ క్యాండిడేట్ కీ ఈజ్ బి విచ్ ఈస్ డిఫైనింగ్ సి విచ్ ఈస్ ఎ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు ఏబి వచ్చేసి ప్రైమ్ అన్నాం, ఏబిలో నుంచి బి విచ్ ఈస్ అది ప్రాపర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ, అండ్ దాని నుంచి ఒక నాన్ ప్రైమ్ అయిన సి వచ్చింది. సో ఇది 2NFలో కూడా లేదు. సో 2NFలో లేదు కాబట్టి ఆటోమేటిక్గా 3NFలో ఉండదు. ఏబి వచ్చేసి సి వచ్చింది, ఏబిడి వచ్చేసి సి వచ్చింది, రైట్ సైడ్ ఏబీ లేదు. సో మనకి క్యాండిడేట్ కీలో ఏబీ కావాలి. ఏబీ క్లోజర్ తీసుకుంటే ఏబిసిడి, ఏబి వచ్చేసి ప్రైమ్ అట్రిబ్యూట్ అనమాట. అది ఒకటే ఉండింటుంది నాకు తెలిసి. సో ఏబి గివ్స్ నాన్ ప్రైమ్ సి అండ్ సి గివ్స్ నథింగ్. సో ఇట్స్ A or B alone giving nothing. So it partial dependency. ఉత్త ఏ బి లేదు, ఏమి ఇవ్వవు. సో పార్షియల్ డిపెండెన్సీ లేదు. సో 2NFలో ఉన్నట్టే. అండ్ నాట్ ఏ సూపర్ కీ గివింగ్ నాన్ ప్రైమ్, నాట్ ఏ సూపర్ కీ గివింగ్ నాన్ ప్రైమ్. ఇక్కడ నాన్ ఏబి సూపర్ కీనే, ఏబిడి సూపర్ కీనే, ఏబిసి సూపర్ కీనే, ఏసీ వచ్చేసి నాట్ ఏ సూపర్ కీ గివింగ్ ఏ నాన్ ప్రైమ్ డి. సో ఇది వైలేషన్ ఉంది. ఏబిసి గివ్స్ ఏసీ గివ్స్ డి విచ్ ఇస్ ఎ నాన్ ప్రైమ్. ఏసీ వచ్చేసి ఏబిడి, ఇది కూడా చెక్ చేయాలి నువ్వు. ఏబిసి వచ్చేసి ఏసీని ఇస్తుంది, ఏసీ వచ్చేసి ఏబిసిని ఇస్తుందా లేదు. అండ్ ఏసీ నుంచి డి వస్తుంది, డి వచ్చేసి నాన్ ప్రైమ్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ 3NF. ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్ డి, సో విత్ డి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డి లేదు, నో డి. సో డి ఉండాలి క్యాండిడేట్ కీలో. డి క్లోజర్ ఏంది, డి ఒక్కతే ఏమి ఇవ్వలేదు. సో డికి ఏదైనా యాడ్ చేయి, డిఏ ఏడి వచ్చేసి బీని ఇస్తుంది, సిని ఇస్తుంది. సో ఏడి క్యాండిడేట్కి అనమాట. ప్రైమ్ ఏడి, ఏబిడి అక్కర్లేదు, ఏడి చాలు. ఏడి ఈజ్ ప్రైమరీకి. ప్రైమ్ ఏడి నుంచి నాన్ ప్రైమ్ అయిన ప్రైమ్ ఏబిడి, ఇక్కడ ఉన్న రిలేషన్స్ని చూడు. ఏబిడి దానిలో ఏడి ఉంది, దాని నుంచి ఏబి వస్తుంది. ఓకే, ఏబి నుంచి ఏబిడి వస్తుందా, రావట్లేదు. సో ఏబి నుంచి మళ్ళీ సి వస్తుంది. ఏబి వచ్చేసి నాన్ ప్రైమ్, దాని నుంచి మళ్ళీ సి వస్తే అది ఇంకో నాన్ ప్రైమ్. సో క్యాండిడేట్కి గివింగ్ ఏ నాన్ ప్రైమ్, నాన్ ట్రాన్సిటివ్గా ప్రైమరీకి ప్రైమ్ ఆన్ ట్రాన్సిషన్ గివింగ్ ఏ నాన్ ప్రైమ్ డిపెండెన్సీస్. ట్రాన్సిటివ్లో డిపెండెన్సీస్ ఆన్ నాన్ ప్రైమ్. ఓకే, ACD gives B, AC gives D, D gives C, AC gives B. Candidate key on A RHS. So I can't solve this. A is a candidate key. AC closure gives test to ACDB. Okay, non-prime super key gives P, not possible, so 3NF.
ACD prime AC ARC alone can't give B, so it is into NF. Not a super key, non-prime, then not in 3NF. ఇక్కడ CD gives DD gives to ఇవన్నీ క్యాన్సిల్ చేసి క్యాండిడేట్ కీ 1 క్యాండిడేట్ కీ 3 gives test to C2 C4 5 C5 ఇక్కడ 3. I can't solve this. నేను ఇది సాల్వ్ చేయలేకపోతున్నాను. C1 C3 gives T2 C2 5. రైట్ సైడ్ C1 లేదు, సో RH సైడ్ C1 లేదు, సో C1 క్లోజర్ తీసుకో. C1 C2 తెలిస్తే C3 కూడా కావాలి మనకు. C1 C2 C3 ఓకే, C1 C2 C3 కావాలి. C1 C3 క్యాండిడేట్కి చూడగానే చెప్పచ్చు. సో నాన్ ప్రైమ్ ఏంటంటే C2 C4 C5 ఓకే. అండ్ C1 C4 అంటే C1 C4 C2 వస్తాయి. ఓకే, C1 C4 నాట్ ఏ ప్రైమరీ కీ. ఇప్పుడు C1 C3 నుంచి C1 C4 వస్తాయి. C1 C4 నుంచి ఏమొస్తుంది పెట్టినాడు బాబు. C1 C3 నుంచి C1 వస్తుంది, C2 వస్తుంది విచ్ ఇస్ నాన్ ప్రైమ్. C4 వస్తుంది విచ్ ఇస్ ఏ నాన్ ప్రైమ్. అండ్ C4 నుంచి C5 వస్తుంది విచ్ ఇస్ ఏ నాన్ ప్రైమ్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ 3NF. ఓకే, in 3NF, not in BCNF. For all a non-trivial functional dependency X which is not a super key gives A which is a prime. If X gives A not a super key gives no prime. Not in 3NF, not in BCNF. 3NF లేకపోతే BCNFలో కూడా ఉండవు. 3NF not transitive functional dependency. A gives B, C, D. A gives C. A is prime, C is non-prime. So it is not in 3NF. AB gives test to X, B gives test to C, AB gives test to B, B gives test to AB, and B gives test to C, which is not in 3NF. R of A, B, C, D, E, F. ఇది ఏ నార్మల్ ఫామ్ అన్నాడు. A gives test to B, C gives test to F, D gives test to E. ఇది ఏ నార్మల్ ఫామ్ అన్నాడు. BCNF 1 easy to say. First BCNF non-trivial is super key and not super key use test to F. Non-trivial functional dependencies 3NF. Not primary key here is functional non-prime. Proper set of candidate keys A closure ABC non-prime. Next is back on normal form 54. బయాన్సీ నార్మల్ ఫామ్ అంటే ఏం లేదనమాట. ఏ రిలేషన్ స్కీమా R is BCNF in which whenever a non-trivial functional dependency X super key holds on A super key gives A holds on in the R, then X is an super key of R. The formal definition of BCNF different from the definition of 3NF. In that case, B of 3NF which follows functional dependencies having the RHS as a prime attribute is absent from BCNF. That makes BCNF a stronger normal form compared to 3NF in our exam. BCNF, the BCNF condition is really simple. A relation is in BCNF in the given any functional dependency X which is super key gives Y. X is a super key. A relation R is in BCNF if and only if for all non-trivial functional dependencies X gives rise to Y, X is equals to LHS, that is equals to super key. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు సూపర్ కీయే ఉండాలి, ఒక సూపర్ కీ నుంచి అన్నీ రావాలి, అది BCNF అనమాట. వాట్ మేక్స్ 3NF నాట్ BCNF X సూపర్ కీ అయి ఉండాలి, Y ఏమైనా పర్లేదులే, సూపర్ కీ నుంచే ప్రతిదీ రావాలా అనేది BCNF ఫార్ములా. 3NFలో ఏంది అంటే X అనేది సూపర్ కీ అయి ఉండాలి, లేదంటే Y అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ అయి ఉండాలి, అది అనమాట BCNFకి 3NFకి తేడా. BCNF వాట్ షుడ్ బి హ్యాపెన్, X ఈజ్ ఎ సూపర్ కీ ఆర్ 3NFలో X వచ్చేసి సూపర్ కీ అయి ఉండాలి, లేదా A వచ్చేసి ప్రైమ్ అట్రిబ్యూట్ అయి ఉండాలి. కానీ X గివ్స్ రైజ్ టు A నాన్ ట్రివియల్. ఓకే, ఇది ఒక్కటి తెలిస్తే చాలు కదరా.
X57 ఏబిసి 3NF ఆదాయం చెక్ చేయాలి. ఫస్ట్ నార్మల్ ఫ్రమ్ ఈజీ, BCNF ఈజీ, 3NF మీడియం, 2NF లిటిల్ హార్డ్. ఇది ఆర్డర్ అనమాట చెక్కింగ్కి. ఫస్ట్ మనం చూడగానే ఫస్ట్ నార్మల్ ఫామా కాదా అని చెప్పేస్తాం. BCNF కాదా అని చెక్ చేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ సూపర్ కీ ఉంటే అది BCNF. 3NF ఏంటంటే లెఫ్ట్ సైడ్ BCNF అయి ఉండాలి, రైట్ సైడ్ లేదా లైట్ సైడ్ ప్రైమ్ అయి ఉండాలి. 2NF అంటే అది కొంచెం మొత్తం అన్ని క్యాండిడేట్ కీస్ కనుక్కొని ఒక మిక్స్డ్ సింగిల్ ప్రైమరీ కీ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. డబుల్ మిక్స్డ్ ప్రైమరీ డ్యూయల్ అంటే ఒకదానికన్నా ఎక్కువ లెటర్స్తో లెంత్ ఆఫ్ ప్రైమరీ కీ విచ్ నాట్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు దాని పార్షియల్గా ఏదైనా దాని సబ్సెట్ నుంచి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ వస్తుందా లేదా అని చెక్ చేయాలా, అంతే. సింపుల్. ఇదొక్క చార్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. పైవైక్యూస్ వచ్చేసి ACF EA EC D E ఇక్కడ రైట్ సైడ్ ఏ ఉంది, B ఉంది, F ఉంది, C లేదు. సో C క్లోజర్ తీసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. C క్లోజర్, C క్లోజర్ వచ్చేసి C ఒక్కటి రాదు. సో D తీసుకోవాలి. ఐఎమ్ ఫిక్సింగ్ నాట్ డూయింగ్ ఆఫ్టర్ ద RHS చెక్ ఫర్ EC అండ్ ఆల్. అండ్ ఇది 3NF 59 60 59 వచ్చేసి 3NF. క్యాండిడేట్కి నాన్ ప్రైమ్ రాకూడదు. ఇక్కడ క్యాండిడేట్కి ఏంటి అంటే రైట్ సైడ్ B లేదు. సో B క్లోజర్ తీసుకుంటే B తెలిస్తే ఏ తెలుస్తుంది, ఏ తెలిస్తే C తెలుస్తుంది, మళ్ళీ ఏ తెలిస్తే D తెలుస్తుంది. సో B క్లోజర్. B వచ్చేసి ప్రైమరీ కీ అనమాట. B తెలిస్తే ఏ తెలిస్తే విచ్ ఇస్ ఏ నాట్ ఏ నాన్ ప్రైమ్ యూసింగ్ ఏ నాన్ ప్రైమ్ C. సో ఇట్స్ నాట్ ఇన్ 3NF. ఏ క్లోజర్ సో నాట్ ఇన్ 3NF అనమాట. అండ్ తర్వాత 10 అట్రిబ్యూట్స్ ABCDEFGH IJ మ్యాక్స్ CDEF మ్యాక్స్ CK. AB తెలుస్తుంది, AB1GHI7. ఇదేంటబ్బా, ఈ వచ్చేసి AB డికంపోజ్ చేయాలి. డికంపోజిషన్ నుంచి ఇక్కడ చూద్దాం 61 నుంచి. సో మనం 60 వరకు అయిపోగొట్టినాం.